హలో ఎవ్రీవన్. నిఫ్టీ ఈరోజు ఒక రేంజ్ బౌండ్లో ట్రేడ్ అయింది. అండ్ నిన్నటి మార్కెట్ లాగా మరీ అంత బౌన్స్ కాకుండా స్మాల్ బౌన్స్తోనే మార్నింగ్ రియాక్షన్ తీసుకొని సైడ్ వేస్ రేంజ్లో నిఫ్టీ ట్రేడ్ అయింది. అండ్ ఇందులో చాలా డికే కనబడుతుంది ఆప్షన్ బయర్స్కి, ఎట్ ద మనీ ఆర్ ఓటీఎం అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్ బయర్స్కి. సో మార్నింగ్ ఏమైందంటే మార్నింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయింది. నిఫ్టీ 25,750 దగ్గర ఓపెన్ అయింది. డైరెక్ట్ అక్కడ నుంచి ఫాల్ జరగడం స్టార్ట్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ 5 minutes తర్వాత కూడా సెకండ్ క్యాండిల్ కూడా సేమ్ బ్రేక్ డౌన్ ఇచ్చేసింది 25,700 లెవెల్. అండ్ నిన్నటి మార్కెట్లో సేమ్ లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకుంది. సో ఈరోజు ఆ సపోర్ట్ని బ్రేక్ చేయడానికే ట్రై చేసింది. నెక్స్ట్ సెకండ్లో మళ్ళీ నెక్స్ట్ 2-3 5 minute క్యాండిల్స్లో ఈ సెకండ్, థర్డ్, ఫోర్త్ క్యాండిల్స్లో చాలా రియాక్షన్స్ ఫేస్ చేసింది. 25,700 దగ్గర కొంచెం పెయిన్ స్టార్ట్ అయింది. సో ఈ పెయిన్ వల్ల నిఫ్టీ రివర్సల్ తీసింది 25,700 బ్రేక్ డౌన్ తీసుకున్నాక. కానీ ఈ రివర్సల్ తర్వాత మళ్ళీ అక్కడ ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చేసి ఫాస్ట్గా ఇది సెల్లింగ్ ప్రెషర్ బాగా ఉంది. సో మార్నింగ్ నుంచే అండ్ డ్రాగ్ చేసింది కాబట్టి మంచి సెల్లింగ్ ప్రెషర్ కనబడింది. ఈ క్యాండిల్ మనకి ఈజీగా ఏర్పడుతుంది కదా. సో నెక్స్ట్ క్యాండిల్ మళ్ళీ స్ట్రాంగ్ రియాక్షన్ మళ్ళీ ట్రై చేసింది. అండ్ ఈ క్యాండిల్లో మనం ఈజీగా ఎంట్రీ అయ్యే ఛాన్స్ దొరుకుతుంది మనకి ఈజీగా. సో ఈ ఎంట్రీ తర్వాత నిఫ్టీ డైరెక్ట్ ఫాల్ జరిగింది. ఈ క్యాండిల్ నెక్స్ట్ క్యాండిల్లోనే 25,700 దగ్గర స్ట్రాంగ్ రియాక్షన్, రెడ్ క్యాండిల్ తర్వాత నిఫ్టీ డైరెక్ట్ ఫాల్ జరిగింది. అండ్ నియర్లీ 25,610 వరకు నిఫ్టీ ఫాల్ అయింది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది 25,700 వరకు. అండ్ మళ్ళీ రియాక్షన్ తీసుకుంది ఆ లెవెల్ దగ్గర నుంచి. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ప్రెషర్ ఉంది కదా. సో మార్నింగ్ నుంచి 25,700 అండ్ 800 మేజర్ రెసిస్టెన్స్. సో ఈ రెసిస్టెన్స్ వల్ల అండ్ కానీ ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉండడం వల్ల నిఫ్టీకి కొంచెం సేఫ్టీ దొరికింది. లేకుంటే ఈరోజు కూడా ఇంకా డ్రాగ్ చేసి మళ్ళీ ఫాల్ కనబడే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కానీ మంచి సపోర్ట్ దొరికింది కాబట్టి నిఫ్టీ అక్కడే స్టే అయింది. 25,600 నుంచి మళ్ళీ 600 వరకు ఫాల్ అయింది ఆ బౌన్స్ తర్వాత. అండ్ మళ్ళీ నెక్స్ట్ బౌన్స్ అండ్ సేమ్ ఇదే రేంజ్లో బౌన్స్ అవ్వుకుంటూ ఒక రేంజ్లోనే నిఫ్టీ ట్రేడ్ అయింది. ఇక్కడ చూడొచ్చు మనం 2 తర్వాత ప్యానిక్ సెల్లింగ్ స్టార్ట్ అయింది. ఈ సెల్లింగ్ వల్ల నిఫ్టీ 25,600 కూడా బ్రేక్ డౌన్ ఇచ్చింది. కానీ 2 times స్మాల్ రిజెక్షన్స్ అలా తీసింది. కానీ కొంచెం ప్రెషర్ ఉంది, సపోర్ట్ అనేది ఇంకొంచెం స్ట్రాంగ్ ఉండడం వల్ల. సో స్మాల్ క్యాండిల్తో ఒక ఫేక్ బ్రేక్ డౌన్ తీసుకొని నిఫ్టీ మళ్ళీ ర్యాలీ అవ్వడం స్టార్ట్ అయింది 700 వరకు. నియర్లీ 670 వరకు నిఫ్టీ ట్రేడ్ అయింది. అండ్ ఫ్లాట్గానే నిఫ్టీ ఎండ్ అయింది. కానీ మేజర్ థింగ్ ఏంటంటే ఈరోజు నిఫ్టీ నియర్లీ ఒక 100 points వరకు నెగిటివ్లో ఎండ్ అయింది. మార్నింగ్ నుంచి చాలా ప్రెషర్ ఉంది నిఫ్టీలో. రెసిస్టెన్స్ లెవెల్స్లో ఎలాంటి బయింగ్ ప్రెషర్ లేకుండా ఎక్కువ సెల్లింగ్ ప్రెషర్ ఉంది రెసిస్టెన్స్ లెవెల్స్ నుంచి. అండ్ రేపు నెక్స్ట్ మేజర్ ఈవెంట్ వచ్చేసి ఆర్బీఐ రేట్ కట్ డిసిషన్. సో రేపు పాజిటివ్గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఎందుకంటే ఇంత పెద్ద గ్యాప్ అప్ తర్వాత ఇంత కంప్రెషన్ 25,600 800లో ఇంత కంప్రెషన్ జరిగింది. ఈరోజు ఇంకా స్ట్రాంగ్గా కంప్రెస్ అయింది నిఫ్టీ. సో ఇది ఒక సెల్లింగ్ ప్రెషర్ 25,600 700 దగ్గర ఇంకా కంప్రెస్ అయింది 800 నుంచి. సో ఈ కంప్రెషన్లో మేజర్ థింగ్ రేపు పాజిటివ్గా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ రేట్ కట్ అనేది ఉంటే, రేట్ హైక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా 25,600 బిలో బ్రేక్ డౌన్ తీసుకొని ఆర్ గ్యాప్ డౌన్లో అయినా ఓపెన్ అయ్యి రేపు రైజ్ అయినా అవుతుంది. లేకుంటే 600 లెవెల్ నుంచి అయినా నిఫ్టీ మళ్ళీ ఈ రేంజ్ నుంచి అయినా ఏదో ఒక సైడ్ డిసైడ్ అవుతుంది. సో రేపు మేజర్ థింగ్ 800 కూడా వీక్ రెసిస్టెన్స్ ఉంటే 25,900 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది రేపు నిఫ్టీలో. పాజిటివ్గా రేట్ కట్ డిసిషన్ ఉంటే, రేట్ కట్ ఉంటే మాత్రమే. సో అది మ్యాటర్. అండ్ 900 అబోవ్ వెళ్తే మాత్రం ఈజీగా 26,100 ఈజీగా ఒక 300-400 points కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు రేట్ కట్ స్ట్రాంగ్ ఉంటే. అండ్ పాజిటివ్గా అన్ని బిహేవ్ చేసి అండ్ మళ్ళీ ఎఫ్ఐఎస్ బయింగ్ ప్రెషర్ కూడా ఉంటే మంచి ర్యాలీ కనబడే ఛాన్స్ కూడా ఉంటుంది రేపు.
అండ్ దట్స్ ఇట్ గైస్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్ తెలుగు.